సత్యవతి. సత్యవతి మహాభారతంలో శంతనుడి భార్య. కౌరవ పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశమాత అయిన ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాసరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వంటి నుంచి చేపల వాసన వస్తుండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది. పరాశరుడు. పరాశరుడు వశిష్ఠుని మనుమడు, శక్తి మహర్షి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. జ్యోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు పరాశరహోర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు. వ్యాసుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. శంతనుడు. శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు. గంగాదేవి. మన వేదాలలోనూ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలోనూ గంగానదికి గురించి విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది. భీష్ముడు. మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వనామం దేవవ్రతుడు. భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. భీష్ముడు గంగపుత్రుల కుల పెద్ద. విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడు భారతీయ మత గ్రంథాలలో ఒక రాజు. మహాభారతం ప్రకారం అతను శంతన మహారాజు, సత్యవతిలకు చిన్న కుమారునిగా జన్మించాడు. అతని కుమారులు ధృతరాష్ట్రుడు, పాండురాజు. అతని మనుమలు కౌరవులు, పాండవులు. అతని భార్యలు అంబిక, అంబాలికలు. చిత్రాంగదుడు శంతనుడు, సత్యవతిల మొదటి కుమారుడు. విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. భీష్ముడు సత్యవతికి కాక శంతనుడు, గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపథం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేశాడు. చిత్రాంగదుడు బలవంతుడనని అహంకారము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేశాడు. అంబాలిక. అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి. పాండురాజు. పాండురాజు వ్యాసుని మూలముగా విచిత్రవీర్యునికి, అతని రెండవ భార్య అంబాలికకు కలిగిన సంతానము. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు మహాభారతంలో కౌరవులకు తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబికకు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన గాంధారిని పెళ్లాడాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈయనకు మొదటి 2 పుత్రులు. గాంధారి. గాంధారి మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానులో ఉన్న కాందహార్, పాత పేరు గాంధార నగరానికి చెందినది కావున ఈమెకు పేరు గాంధారి అని వచ్చింది. శకుని మహాభారతంలో గాంధారికి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ. ఇతనికి 2 సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు. కుంతీదేవి 1. కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి. మాద్రి. మాద్రి, మాధురి మహాభారతం పురాణంలో పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. శాల్య సోదరి, మద్రా రాజ్యానికి చెందిన యువరాణి. మాద్రి అనే పదానికి మద్రా రాజ్యానికి యువరాణి అని అర్థం. కుంతికి చెల్లెలు లాంటిది. దుర్వాసుడు. దూర్వాసుడు హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించిన వారిని శపిస్తాడు. అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనును విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతను కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు. కర్ణుడు. కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతిభోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు.
సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. భీమసేనుడు భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్రుడి అంశ. అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. పాండు రాజు సంతానం. కుంతికి ఇంద్రుడికి కలిగిన సంతానం. నకులుడు పాండవ వాల్గవవాడు. మహాభారత ఇతిహాసములో అశ్వనీ దేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రికి దూర్వాసుని మంత్ర ప్రభావం మూలంగా అశ్వనీ దేవతలకి కలిగిన సంతానం. సహదేవుడు మహాభారత ఇతిహాసములో పాండవులలో 5వవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై కుంతి తెలిపిన మంత్రాన్ని అనుసరించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది. దుర్యోధనుడు మహాభారతంలో ధృతరాష్ట్రుని 9 పుత్రులలో దుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు. దుశ్శాసనుడు గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని 9 కౌరవ సోదరులలో ఒకరు. భానుమతి మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కాంబోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు. మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. శ్రీకృష్ణుడు హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము.